మాకున్న భూమి లాక్కున్నారు. మాకు 6,50,000 ఇస్తే మేము కడుపు నిండుకున్నావా? ఇంత మా భూమి మాకు కావాలి సారు, మా భూమి మాకు కావాలి. మరి ఆ భూమి కాకుంటే మరి ఇంకెక్కడ ఇప్పిస్తారో ఇప్పిరు సారు. మాకు మేము బతకలేము. మేము ఇదే రంగనకల సాగర్లా పడి సస్తాము సారు. మేము ఉండలేము భూమి మీద. ఈ మాకు మొత్తం మాకు నష్టం అవుతుంది. ఏం చెప్పినాం అధికారులు వచ్చి మీ భూమి ఎందుకు తీసుకుంటున్నాం, మీ భూమి తీసుకున్న తర్వాత మీకు ఎంత డబ్బులు ఇస్తాం అంటే మీకు ఏమైనా ఉపాధి కల్పిస్తామని చెప్పారా? మాకు ఉపాయం కల్పిస్తామని కదా 6,50,000 ఇస్తామన్నారు. మా భూమి రంగనకల సాగర్ కానీ తీసుకున్నారు. ఇంతవరకు కూడా కసికడు నీళ్ళు రాలేదు. మా దాగలకు ఏమీ రాలేదు. మాకు దాగా లేదు, భూమి లేదు. కొద్దిగా ఉన్న దాగల బోర్ వేసుకుంటే కూడా ఈ రంగనకల సాగర్ చేయంగా కూడా మా బోర్ ఎండిపోయింది. మేము తోట పెట్టుకుంటే తోట ఎండిపోయింది. మేము 10 రూపాయలకు కైకిలు చేసుకొని బతున్నాము సారు. మమ్మల్ని ఇట్లా నష్టపెడతారు ఈ రైతులందరూ కూడి. హరీష్ రావు, మా సర్పంచ్ సారు, శరవ సారు, వీళ్ళందరూ మా భూమి దాక్కున్నారు సారి. మా కొడుకులు బతకవైరు దేశాల పన్న 2 కొడుకులు నాకు బతకవైరు సారు. మాకు చేయబోతే కాలు రెక్కలు లేవు సారు. మాకు తిందామంటే తిండికి లేవు. మా పిల్లలు కూడా అవి గోలిస్తారు సారు. ప్రతి ఒక్కరిది అరిగోస పరిస్థితి. అమ్మ మీ పేరు? నర్సవ. ఎంత భూమి ఏందమ్మా మీది? మాది 25 గుంటలు అయింది సార్. 25 గుంటలు. ఎంతమంది కొడుకులు మీకు? 2. ఓకే. ఏం చెప్పారు మీకు? మాకు ఇదే రంగనాయకుల సాగర్ అన్నారు సార్. రంగనాయకుల సాగర్ అని ఇక సాగర్ రంగనాయకుల సాగర్ కదా, ఇక అందరు బతికేది కదా అని అనుకుంటే ఇచ్చిర్రు, తీసుకున్నారు. తీసుకున్నాక మా జాగల వరకు నీళ్ళే లేవు. అంత ఫంక్షన్ హాల్ కట్టిండ్రు మా జాగల సారు. మా జాగల ఫంక్షన్ హాల్ కట్టిండ్రు. మాకు భూమి లేదు, ఆ నీళ్ళు కూడా లేవు. మా కొడుకులు కూలి పని చేసుకుంటారు. ఏమి మేము చేయని మాకు కూడా పని లేదు, పాట లేదు. కైకిలు పోదామంటే కూడా చేత కాకుంటున్నాం సార్. మరి మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు రంగనాయకుల సాగర్ అని అంతా దక్కించుకున్నారు భూమి అంతా. మా జాగాలనే ఇప్పుడు ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నారు. మా జాగాలనే అన్నీ ఇక చేసేటి అన్నీ చేపిస్తాడు హరీష్ రావు. ఇది రేవంత్. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మి సారు. నా పేరు లక్ష్మి. మాకున్నది 3 ఎకరాల భూమి. ఊరి దగ్గర ఎకరం భూమి ఉంటే కాలువ వస్తుందని అది తీసుకున్నారు. అది తీసుకుంటే ఈయన ఊరికి దూరం ఉన్నా సరే మేము ఈడ బతుకుతామని ఈడ రేకుల షెడ్ వేసుకున్నాం. గోదలకు రేకుల షెడ్ వేసుకుంటే వాళ్ళ బలంతో వచ్చి వేసుకున్న గోదల మీద వడగొట్టిరు, రేకుల షెడ్ని తీసేసిరు. ఇప్పుడు ఎండ కొడుతుంది, మనం నోరున్న వాళ్ళం కాళ్ళు ఉన్న వాళ్ళం ఎటో పోతాం. నీడ గోదలు ఏడు ఉంటాయి, ఎండకి ఎట్లుంటాయి గోదలు. ఆడ నీళ్ళు గోడ పెట్టిరు నీళ్లు రాకుండా. ఇక్కడ పైపులు వేసుకున్నాం, కాలువ తీసుకుంటే ఆ కాలువ మూసేసిర్రు, గోడ పెట్టిర్రు. ఆ గోదలను మేము అటు కట్టేసుకుంటే నీళ్ళకి వెళ్ళి రావు, ఇటు కట్టేసుకుంటే దొడ్డి తీసేసిర్రు. నా భర్త ఒక్కోడు ఈడ దూరం బాయి, ఈడ రాజే అనేటోడు కట్టిండి ఇది ప్రాజెక్టు. ఏమున్నది అంటాడు. ఇవాళ వాళ్ళు ఏమున్నది, నాది జాగా, వాడు కిరాయికి కట్టేటోడు గుత్త పట్టుకున్నాడు. నీది ఏమున్నది అంటే మేము కుద్దునల్లమే, మాది ఊరు కాదు, మా జాగా కాదు. గంత దౌర్జన్యం చేసి మమ్మల్ని మస్తు బెదిరించారు సారు, మస్తు బెదిరించారు. అది గుంజుకున్నారు. కట్టే నీయలేదు, నిలబడితే కూడా నిలబడనియరు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళం, వాళ్ళదైంది. మాది సొంత జాగలేదేమో, మాది కాలేదు. వాళ్ళకి గంత దమ్మున్నది, ధైర్యం ఉన్నది. ఇక మరి ఏం నిర్ణయం చేస్తారో సారు, మీకే దండం, మీరే చేయాలి ఏదైనా మాకు.